బాబుజీ ఇప్పుడు పేదలు పేదలు ఉపయోగించేటువంటి బియ్యాన్ని దొంగ వ్యాపారంగా మార్చడం అనేటువంటిది అన్యాయం. అది ఎప్పుడు జరిగినా, ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇప్పుడు అది నిజంగా దొంగ బియ్యమే అయితే ప్రభుత్వ చర్యను మనం ఖచ్చితంగా ఏంటంటే అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మీరు మేము కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 22 రోజులు అయిందండి. ఇన్ని రోజులు అవసరమా ఒక విషయాన్ని ఒక నిర్ధారణ చేయడానికి? 22 రోజులు అయింది. ఇంకా ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు, రేపు కోర్టు ఏం చెప్తుందో తెలియదు. ఇదొక అంశం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు షిప్ లో సీజ్ చేసిన బియ్యం విలువ 2,20,00,000 రూపాయలు. 22 రోజుల పాటు షిప్ ఇక్కడ ఆగిపోయినందుకు గాను దానికి పడిన ఫైన్, అంటే డెమరేజ్, సాంకేతిక భాషలో డెమరేజ్ అంటారు. ఆ డెమరేజ్ దాదాపు ₹1,00,00,000 పడింది. ఇంత భారీ ఎత్తున డెమరేజ్ పడితే ఈ డెమరేజ్ ఎవరు కడతారో ఒకసారి ఆలోచించండి. మీరు ఇంకోటి కూడా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు ఈ పోర్టులో జరుగుతూ ఉంటే ఇంటర్నేషనల్ వ్యాపారం సరిగా సాగుతుందా? ఈ పోర్టుకు వచ్చేటువంటి భవిష్యత్తులో షిప్స్ ఈ పోర్టుకి రావడానికి ఇష్టపడతాయా, లేకపోతే కృష్ణపట్నమో గంగవరం పోతాయా? అలా పోయినట్టయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, పోర్టుకు కానీ, కార్మికులకు కానీ, పోర్టు మీద ఆధారపడిన వర్గాలకు కానీ మంచి చేసినట్టు అయిందా, నష్టం చేసినట్టు అవుతుందా? మీరు అది కూడా ఆలోచించండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారులని వాళ్ళ పని మీద వాళ్ళని వదిలేయాలండి. వాళ్ళు చేయగలరు. మా జిల్లా కలెక్టర్ గారు షార్ప్ కదులుతారు, చేయగలరు ఆయన. కానీ జరిగింది ఏంటంటే ఆయన పని ఆయన చేయనివ్వకుండా ఆయన వెళ్ళిన 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ వెళ్ళడంతో దొంగ వ్యాపారం అనేటువంటిది పక్కకు పోయి రాజకీయాలు ముందుకొచ్చినాయి. వైసీపీ, తెలుగుదేశం ఈ రెండింటి మధ్యన ఘర్షణ ముందుకొచ్చిందండి. ఇక గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అసలు? దొంగ వ్యాపారాన్ని పట్టుకోవడమే టార్గెట్ అయితే ఆ పని వాటికి చేసేయచ్చు. కానీ దొంగ వ్యాపారాన్ని పట్టుకోవడం టార్గెట్ అన్నట్టుగా గవర్నమెంట్కి ఆ టార్గెట్ ఉన్నట్టు కనబడట్లేదు. గవర్నమెంట్కి 2 టార్గెట్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. ఈ పేరు చెప్పి వైసీపీని బాగా అన్పాపులర్ చేయాలి. వాళ్ళని దోషులని ఎత్తి చూపి ప్రజల ముందు అన్పాపులర్ చేయాలి. అది ఒక టార్గెట్ కనబడుతుంది గవర్నమెంట్కి. రెండోది ఏంటంటే దొంగ వ్యాపారం ఎందుకు జరుగుతుంది? టీడీఎస్ బియ్యం తీసుకుంటున్నటువంటి ప్రజల్లో కొందరు వాటిని ఉపయోగించకుండా అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటూ ఉంటే దొంగ వ్యాపారాలు కొని దాన్ని దొంగ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలైటు కొందరు అమ్మేసుకుంటున్నారు కాబట్టి ఈసారి కాకులు ఏరేయాలి అనే పనిలోకి ప్రభుత్వం దిగింది. అంటే ఒక పక్కన వైసీపీని అన్పాపులర్ చేయడం ఒక టార్గెట్. రెండో టార్గెట్ ఏంటంటే ఈ పేరు చెప్పి ఇప్పుడు దాకా ఇస్తున్న వాటిలో కొన్ని కార్డులు, ఇప్పుడు 1,48,00,000 కార్డులు ఉన్నాయి. దాంట్లో కొన్ని లక్షల కార్డులు ఏరేసే పనిలోకి ప్రభుత్వం దిగింది. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ తోటి టీడీపీ కూటమికి ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు వేరే ఇంకేదైనా పెట్టుకుని అక్కడ తెచ్చుకోవచ్చు తప్పితే ఈ ఇష్యూని మరల్చడం వల్ల ఉపయోగం లేదు. ప్రజలకి ఇచ్చేటువంటి బియ్యం మంచి బియ్యం, నాణ్యమైన బియ్యం ఇస్తే వాళ్ళు బయట ఎందుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పటికైనా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. ఇస్తే అమ్ముకోవడం అన్నట్టు కూడా తగ్గుతుంది, దొంగ వ్యాపారం కూడా తగ్గుతుంది. ఇంకేం చేయాలంటే గవర్నమెంట్ అధికారులకి కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కూడా ఇందాక ఏంటంటున్నారంటే కోర్టులో రేపు సరైన సాక్ష్యాలు, ఆధారాలు చూపించలేకపోతే పరిస్థితి ఏమిటి అని చెప్పి. పరిస్థితి ఏంటంటే కొండందా వీగ లెక్కన పట్టినట్టు అవుతుంది. ఇప్పుడు అధికారులు రైస్ దొంగ వ్యాపారం అనండి, ఇంకో దొంగ వ్యాపారం అనండి, ఏవో నేరాలు అవి ఇవి అధికారులు పట్టుకుంటున్నారు కదా. ఆ పట్టుకునే వాళ్ళని ఆ పని మీద వాళ్ళని వదిలేస్తే వాళ్ళ పని చేస్తారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ అధికారులు వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు ఉంటే ఆ సాక్ష్యాలు చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఉంటే చూపిస్తారు, లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అందుకని గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇష్యూకే పరిమితం అవ్వాలి, రాజకీయాల్లోకి వెళ్లకుండా ఇష్యూకి పరిమితం అవ్వాలి, మంచి బియ్యం సరఫరా చేయాలి. అలా చేసినట్టయితే బాగుంటుంది. రేపు ఫలితం ఏం వస్తుంది అనేటువంటిది చూద్దాం. అలా చేద్దాం. ఎస్ సార్, రైట్. ఒకసారి